సౌలు చచ్చిపోయాడు. శత్రు భీతి లేకుండా పోయింది, శత్రు భయము లేకుండా పోయింది. సమస్తము తిరిగి పొందుకున్నాడు. అలా తిరిగి పొందుకున్నప్పుడు ఇందా చెప్పాను చూసారా, బానిసగా ఉన్న వ్యక్తిని విడుదల చేస్తే అతనికి హ్యాపీగా జీవించవచ్చు అని తనను నమ్మింది ఎవరు తెలుసా? బానిసగా ఉన్న నన్ను విడిపించిన ఈ మహానుభావుడికి సేవ చేసుకోవడమే జీవితంలో సంతోషమైన పని. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా, మళ్ళీ పాపిష్టి లోకంలో ఎవడో సహవాసం చేయడం, స్నేహం చేయడం, వాటితో పాటు తాగడం, తిరగడం ఇది ధర్మం కాదు. విడిపించిన వానికే సేవ చేయడం, విడిపించిన వానికే కృతజ్ఞతలు కలిగి దగ్గరగా జీవించడం, అది నా జీవితం సార్థకం అవుతుంది. అదే దావీదు చేస్తున్నాడు. నన్ను దేవుడు కనికరించాడు. ఏ శత్రు భయంతో అల్లాడిపోయాడో ఆ శత్రువు కనుమరుగైపోయాడు. అన్నీ కోల్పోయి ఎప్పుడు ఏడ్చానో నా దేవుడు కనికరించి నాకు సమస్తం ఇచ్చేశాడు. ఆ దేవుడిని కృతజ్ఞతలు కలిగి జీవించాలి. దేవుడికి దూరం అయిపోతే అన్నీ కోల్పోతాడు. కాబట్టి ఏం చేశాడో తెలుసా? తన జీవితంలో స్థిరత్వాన్ని పొందుకున్నప్పుడు, తను అనుకున్నది జరిగినప్పుడు, ఏ రోజు వస్తుందా శత్రు భీతి లేకుండా, ఏ రోజు వస్తుందా, ఎప్పుడు వస్తుందా ఆ రోజు అనేటటువంటి దినం రానే వచ్చినప్పుడు దావీదు చేసినట్టు తెలుసా? అర్థమైపోయింది. ఇప్పుడు దేవుడు నాకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేల్ దేశానికి దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేయకుండా అడ్డుపడుతూనే వచ్చాడు. పైపెచ్చు నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. నన్ను చంపాలనుకున్నవాడే చచ్చిపోయాడు, చంపేసుకున్నాడు. ఇప్పుడు నాకు రాజమార్గము నా కలయిగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను రాజును కాబోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడా? లేదండి, వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన యెహోవా నన్ను ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు? అద్భుతమైన ప్రార్థన చూద్దామండి. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములోనికి నేను పోతున్నా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేస్తూ, ప్రభువా ఆయన ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? సిగ్లకు అనే ప్రాంతం కరెక్ట్ కాదు, రాంగ్ ప్లేస్లో ఉన్నాను. సహోదరు వింటున్నారా? సిగ్లకు అనే ప్లేస్ ఫిలిష్తీయుల దేశంలో ఉంది. దేవుడు అంటే ఏమాత్రం లెక్క లేనటువంటి పాపిష్టి ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రాంతం అది. దావీదు రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? సహోదరులు, ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఆత్మీయుడు అయినప్పటికీ, దేవుని బిడ్డమైనప్పటికీ, దేవుని చేత రక్షింపబడిన వ్యక్తిమైనట్లయితే, నువ్వు రాంగ్ ప్లేస్ లో ఉన్నట్లయితే వినా ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ రాంగ్ ప్లేస్ నుంచి రైట్ ప్లేస్ నేను వెళ్ళాలి ప్రభువా. ఒకరోజు సహోదరుడు వచ్చి బ్రదర్ పరిస్థితి బాగాలేదు బ్రదర్, ఏంటి సమస్య? బాగా తాగేస్తాను బ్రదర్, ఆ తాగు నుంచి బయట రాలేకపోతున్నాను బ్రదర్. వద్దనుకుంటాను బ్రదర్, ఆయన తాగేస్తాను బ్రదర్, అందులో ఫ్రీగా వస్తుంది బ్రదర్ తాగడానికి, కాబట్టి ఇంకెక్కువ తాగేస్తాను బ్రదర్. ఏం చేయాలో నాకు అర్థం కాదు. నాకు మాత్రం ఒక ఆశ ఉంది బ్రదర్. ఏమిటంటే అసలు నేను ముట్టుకోకూడదు బ్రదర్, నాకు కాకూడదు బ్రదర్, జోలికి వెళ్ళకూడదు బ్రదర్, నాకు ఆశ ఉంది బ్రదర్. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రభు ఏదో ఒకటి చేసి ప్రభు అసలు నాకు ఆశ లేకుండా చేయలాగున ప్రార్థన చేయండి బ్రదర్ అని రోజు అడుగుతూ ఉంటే నేను అడిగాను, ఇతను నువ్వు ఎక్కడ పని చేస్తావు అంటే, భారత్ రెస్టారెంట్లో పని చేస్తాను బ్రదర్. ఎక్కడ పని చేస్తాడట? భారత్ రెస్టారెంట్లో పని చేస్తాను బ్రదర్. వాళ్ళు బాటిల్లో పోసుకుంటారు, ఇక తాగేసి సగం వదిలేస్తారు కదా బ్రదర్, అది నా కోసం వదిలేస్తాను బ్రదర్. ఇంక వదిలినంతా నేను ఖాళీ చేస్తాను. ఎక్కడున్నాడు? భారత్ రెస్టారెంట్. ఏం కావాలంట? విడుదల కావాలి. సాధ్యమంటారా? నువ్వు రాంగ్ ప్లేస్లో ఉంది, విడుదల కోరుకుంటా. ఒకరోజు వచ్చి వెళ్ళొచ్చి అంటుంది, అన్నయ్య నా రూమ్మేట్స్ అందరూ బాగా తాగుతున్నారన్నయ్య, ఇప్పుడు హాస్టల్కి తెచ్చేసుకుంటారన్నయ్య, వాళ్ళు బాటిల్స్ తెచ్చేసుకుంటారన్నయ్య, తెచ్చేసుకుని వాళ్ళు ఒక్కడప్పుడు పోసేసుకుని చీర్స్ చెప్పుకుని నువ్వు కూడా తాగమని చెప్పి నాకు ఇస్తారన్నయ్య. నేను తాగనని చెప్పేసి అంటే బలవంతంగా తాగించే ప్రయత్నం చేస్తారన్నయ్య. అన్నయ్య నాకు ఒక భారం ఉందన్నయ్య. ఏంటమ్మా? అందరూ మారిపోవాలన్నా మీరు ప్రార్థన చేయండి అన్నయ్య.
వాళ్ళందరూ మారిపోవాలంటే దానికోసం నేను ప్రార్థన చేయాలని నేను చెప్పాను. అది సాధ్యం కాదన్నమాట. మరి ఏది సాధ్యమన్నా ఆయన? నువ్వు హాస్టల్ మారడం సాధ్యం. ఏది మారాలి? ముందు నువ్వు హాస్టల్ మారుతాయి. తాగేటటువంటి వాళ్ళని రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు మారిపోవాలని చెప్పి ప్రార్థన చేయడానికంటే నువ్వు ముందు ఆ ప్లేస్లో నుంచి మారవు. బ్రాందీ షాప్లో పనిచేస్తూ, బార్ రెస్టారెంట్లో పనిచేస్తూ, తాగిన వాళ్ళు మిగిల్చేసిన బాటిల్స్ అన్నీ ఖాళీ చేసేస్తూ, బ్రదర్ నా వల్ల కావట్లేదు బ్రదర్, ఎలా వల్ల అవుతుంది చెప్పు. ఆ ప్లేస్లోంచి బయటికి రా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఆత్మీయులైనప్పటికీ రాంగ్ ప్లేస్లో ఉద్యోగం చేస్తున్నావా? రాంగ్ వాతావరణంలో ఉద్యోగం చేస్తున్నావా? సులభంగా పాపం జరిగేటటువంటి చోట, సులభంగా నీ సాక్ష్యాన్ని పాడు చేసుకునేటువంటి చోట, సులభంగా నీ కళ్ళను పాడు చేసుకుని, ఒళ్ళును పాడు చేసుకుని, తలంపులు పాడు చేసుకుని, అపవిత్రతకు చోటు ఇచ్చేటటువంటి ప్లేస్ లో ఉద్యోగం చేస్తున్నావా? అయితే విను, రాంగ్ ప్లేస్ లో ఉంటూ నువ్వు రైట్ పర్సన్ గా ఉండడం సాధ్యము కాదు. నువ్వు మురికి గుంటలో పడిన తర్వాత నాకు మురికి అట్టకుండా ఉండాలి అని చెప్పంటే ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి అడుగుతున్నా, ఒకవేళ నువ్వు తప్పుడు ప్లేస్ లో ఉంటూ తప్పుడు పనులు చేస్తూ పరిశుద్ధంగా జీవించాలని ఆశపడితే అది అసాధ్యము కాదు. దావీదు సిక్లకులో ఉండే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడం సాధ్యము కాదు. ఏం చేయాలి? సిక్లకును విడిచిపెడితే తప్ప తాను ఇశ్రాయేలు దేశాన్ని, యూదా ప్రాంతాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించడం సాధ్యము కాదు. అర్థమవుతుందా? మీకు ఏమైనా అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి చదివిస్తారా? ఎవరికైనా అర్థం కావట్లేదంటే నిద్రపోతారు. వాళ్ళకేం అర్థమవుతుంది చెప్పండి. ప్రమాణం నేను ఏమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ నేను ఉండడం క్షేమము కాదు. నేను సిక్లర్లో ఉండాల్సిన కాదు ప్రభు. సిక్లర్ని వదిలేస్తున్నా, పాపిష్టి ప్రాంతాన్ని వదిలేస్తున్నా. ఈరోజు ఈ మాటలు చెప్పాలి ప్రభువుకి. ప్రభు, పాపిష్టి ప్రాంతాన్ని వదిలేస్తున్నా, పాపిష్టి అలవాటును వదిలేస్తున్నా, పాపిష్టి స్నేహాన్ని వదిలేస్తున్నా, పాపిష్టి జీవితాన్ని వదిలేస్తున్నా. వదిలిపెట్టకుండా దేవుడు నీ కోసం దాచిపెట్టిన ఉన్నతమైన స్థితికి చేరే ప్రసక్తి లేదు. ఇది బాగా తాగేశారు, గోదావరికి వెళ్ళి బాగా తాగేశారు. ఈ బాగా తాగేసిన వాడు వచ్చి పడవలో కూర్చున్నాడు. పడవలో కూర్చొని తెట్టేస్తాడు. ఒకటి కష్టపడతానని చెప్పి రెండో వాడు వచ్చి వరకు కూర్చొని రెస్ట్ తీసుకొని బాగా తాగేసాను. నేను తెట్టేస్తానని చెప్పేసి వీళ్ళు తెట్టేస్తారు ఉన్నాడు. వీళ్ళు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళారు. తెట్టేస్తారు 2 గంటల సేపు తెట్టేశారని పాపం. 2 గంటల సేపు తెట్టేసినా సరే తెల్లారింది కానీ పడవ మాత్రం ముందుకెళ్ళారు. ఏమిటి అని చెప్పి చూస్తే ఆ పడవ గట్టు కట్టేసి ఉంటుంది. ఈ తాడు తాడు తీయకుండా గట్టు కట్టేస్తే ఎంత తెట్టేస్తే లాభం చెప్పండి. మన మధ్య పక్కన తెగ తెట్టేస్తారు తెలుసా? అక్కడే ఉండిపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఒక్కసారి ఆలోచించు. 5 సంవత్సరాల క్రితం ఎక్కడున్నావు, ఈరోజు అక్కడే ఉన్నావు. కారణం చెప్పు. 10 సంవత్సరాల క్రితం ఎక్కడున్నావు, ఈరోజు అక్కడే ఉన్నావు. కారణం చెప్పు. బరువైతే పెరిగా, ఖర్చు పెంచావు. క్షమించండి ఎవరికైనా చూడండి. మాట్లాడతారు, నేను రాను వచ్చే ఆదివారం అనకండి. అడుగుతున్నా, ఏమి సాధించావు? ఎందుకని నీ జీవితంలో చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేకపోయావు తెలుసా? ఏదో ఒక పాపాన్ని చేత కట్టబడ్డా, దాన్ని వదిలిపెట్టలేకపోతున్నా, అక్కడి నుంచి కదలలేకపోతున్నా. దావీదు వచ్చాడు, ప్రభు కదలాలి ప్రభు, ఈ సిగ్నెట్లో ఉండకూడదయ్యా. ఎందుకని? నా కోసం శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాను. నీ శ్రేష్టమైన ఆలోచనలు నా జీవితంలో నెరవేరాలి అంటే నేను సిగ్నెట్ను విడిచిపెట్టాలి. తన జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి అని దావీదు గమనించినప్పుడు ఏం చేశారో తెలుసా? దేవుని పాదాలే ఆశ్రయించారు. మీరు ఎవరికైనా నమ్మకం ఉందా? నా జీవితంలో కూడా మంచి రోజులు రాబోతున్నాయి. నమ్మిన వాళ్ళు ఒకసారి చూపిస్తారా? నా జీవితంలో కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఎప్పుడు వస్తాయో చెప్పండి. సిగ్లర్లో సెటిల్ అయితే రావు, మరి విడిచిపెడితేనే వస్తాయి. ఈరోజు తీర్మానం తీసుకుంటావా? ప్రభువా, పాపిష్టి ప్లేస్ని, పాపిష్టి పరిస్థితిని విడిచిపెట్టేస్తానే, పాపిష్టి ప్రాంతాన్ని విడిచిపెట్టేస్తా, పాపిష్టి పనులను విడిచిపెట్టేస్తా,
పాపిష్టి ప్రజలను విడిచిపెట్టేస్తా, నువ్వు ఆశించినట్టుగా జీవిస్తా, నువ్వు నా కోసం దాచిపెట్టిన ఉన్నతమైన ఆశీర్వాదాలు, మంచి రోజులను స్వతంత్రించుకుంటా అన్నవారు ఉన్నట్లయితే ఉన్న చోట మోకరించి ప్రార్థనలోకి వేస్తారు. ప్రభువులో పాల్పంచుకోబోతున్నాం. సంగమా అనుకుంటున్నా, దేవుడు నిన్ను నన్ను దీవించాలని, స్థిరపరచాలని ఎంతో ఆశపడుతున్నాడు. కానీ ఒకవేళ నేను దీవించిన తర్వాత, నువ్వు స్థిరపడిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావేమో, దేవుడికి దూరం అయిపోతావేమో అనే భయాన్ని దేవుడిని నువ్వు కలిగిస్తున్నావా? ఎందుకంటే గతంలో అలాగే చేశావు. కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశావు, ప్రభువు కనిపిస్తే వెంటనే ఆయనకు దూరం అయిపోయావు, మళ్ళా పాపానికి చేరువైపోయావు, మళ్ళీ అలవాట్ల నుంచి చేరువైపోయావు. ఒకవేళ దేవుడు నేను దీవించాలంటే భయపడుతున్నాడు. ఆ పరిస్థితి దేవుడికి కనిపించదమ్మా, కనిపించదయ్యా. ఉజ్జియా స్థిరపడిన తర్వాతే పాడైపోయాడు, సొలొమోను స్థిరపడిన తర్వాతే పాడైపోయాడు, సంసోను బలాన్ని పొందుకున్న తర్వాతే పాడైపోయాడు. నువ్వు నేను మనము దేవుడిచ్చిన దీవెనను ఆధారం చేసుకుని పాడైపోతేరా? ఈరోజు ప్రభుత్వం వడపడిక చేస్తాను. ప్రభావం నన్ను ఎంత దీవించినా సరే దావీదు వలె నీ పాదాన్ని పట్టుకుంటాను. నన్ను ఎంతగానో హెచ్చరిస్తున్నా సరే నీ పాదాల చెంతే, నీ పాదాల దగ్గరే పడి ఉంటానయ్యా. అరిపోనయ్యా, పరిగెత్తిపోనయ్యా, కృతజ్ఞత నన్ను విడిపించిన నీకే సేవ చేసుకుంటానయ్యా, నీ సన్నిధిలోనే కనిపిస్తానయ్యా. అదే నా జీవితంలో నాయన ధన్యకరమయ్యా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు శుద్ధంగా జీవించాల్సిన మనం పాపాన్ని చోపిస్తే కదా. ఈరోజు ప్రభువుని అడుగుతావా? ప్రభా, ఆయన సిగ్గులకు నా జీవితంలో ఉందయ్యా. అక్కడే ఉండి నువ్వు నా కోసం దాచిపెట్టిన సింహాసనాన్ని నేను పొందుకోవడం సాధ్యం కాదు. సిగ్గులను విడిచిపెట్టే శక్తి నాకు ఇవ్వాలి. కొన్ని పాపముల చేత కట్టబడ్డా అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నా. కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, కానీ ఎక్కడ వేసిన పనులు అక్కడే పడుతున్నాయి. నన్ను విడిపించాయా, నన్ను కనికరించాయా. దావీదు అనే కృతజ్ఞత కలిగిన జీవితము, దావీదు అనే ప్రార్థన చేసే జీవితము నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు మిమ్మల్ని సమర్పించుకోండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా సూటిగా మా స్పష్టంగా మాతో మాట్లాడి నాయన విలువైన సందేశం ద్వారా మా విలువలను పెంచే ప్రయత్నం చేశాం. పరిశుద్ధాత్ముడా సూటిగా మాతో మాట్లాడాము. ఆయన అనేక సార్లు కష్టంలో, నష్టంలో, ఇరుకు ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో మేము వెళ్తున్నప్పుడు నీ పాదాలు పట్టుకుని ప్రాధేయపడితే మమ్మల్ని కనికరించి విడిపించినప్పుడు కృతజ్ఞత కలిగి రుణపడి